హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న నుంచి హౌ టు రికార్డ్ వీడియో ఇన్ అవర్ ప్లే రైట్ జావా. రికార్డింగ్ ఎందుకంటే మనకి ఏదైనా సరే మన ఎగ్జిక్యూషన్ ఎంతవరకు ప్రాపర్గా చేసాము ఏంటి అని మనకు ఒక ఐడెంటిఫికేషన్ రావాలి. దానికోసం మనము ఇది చేయొచ్చు అనమాట. అంటే మాన్యువల్గా మనము ఏదైతే ఎగ్జిక్యూషన్ చేస్తున్నామో ఆ ప్రతి పాయింట్ని కూడా అవి రికార్డ్ చేస్తాయి అన్నమాట. ఓకే, దానికోసం మనం రికార్డ్ ఎందుకు ఎగ్జిక్యూషన్ మనం రికార్డ్ చేయాలంటే మనకి ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనే విషయం మనకు తెలియదు బేసిక్గా. రైట్, మనకి ఎక్కడ ఫెయిల్ అవుతుందో మనకు తెలియదు అన్నప్పుడు మనకు ఒక ప్రాపర్గా ఐడెంటిఫికేషన్ రావాలి. రైట్, దానికోసం మనం యూజ్ చేస్తాం అనమాట. ఓకే, దీనికోసం నేను ఏం చేస్తానంటే ఈ పర్టికులర్ సేవ్ అని ఉంది కదా, ఈ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, లేదా మ్యాక్సిమైజ్ మినిమైజ్ అనే బ్రౌజర్ కాన్సెప్ట్ ఉంది కదా, దీన్ని కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకే, దీంట్లో ఏంటంటే బేసిక్‌గా మనకు డౌన్‌లోడ్ చేస్తుంది, సేవ్ చేస్తుంది ఫైల్‌ని. రైట్, ఈ సేవ్ చేసిన దాన్ని మనం చూడొచ్చు. ఓకే, ఎందుకు అంటే రియల్ టైమ్‌లో ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్‌గా అంటే సింపుల్ ఎగ్జాంపుల్. ఓకే, నువ్వు ఒక కోడ్‌ని ఎగ్జిక్యూట్ చేస్తావు లోకల్‌లో. నీకు డీబగ్ చేసి నువ్వు పర్టిక్యులర్‌గా నాకు ఈ సెక్షన్‌లో నాకు ఫెయిల్ అయిందని ఒక ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఓకే, బట్ రియల్ టైమ్‌లో ఏంటంటే మనకు అజూర్ డెవాప్స్ ఇందులో నుంచి మనం రన్ చేసినప్పుడు మనకు ఒక ప్రాసెస్ అనేది తెలియాలి. ఓకే, ఎక్కడ ఫెయిల్ అయింది? ఎందుకు ఫెయిల్ అయిందని. మనకు మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఇందులో లాగ్స్ క్రియేట్ చేయొచ్చు. లేదా స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. ఓకే, ఈ 2 కాకోకుండా మనకు అడిషనల్‌గా వచ్చేదేంటంటే వీడియో రికార్డింగ్. ఈ వీడియో రికార్డింగ్ చేయడం వల్ల ఏంటంటే మనకు బేసిక్‌గా మనకు ఎట్లా అంటే ఎంతవరకు ఇది వర్క్ అవుతుంది, వర్క్ అవ్వదనేది ఒక క్లారిటీగా తెలిసిపోతుందనమాట. మరి ఎలా అచీవ్ చేస్తాము వీటిని అంటే మనకు ఈ బ్రౌజర్ కాంటెక్స్ట్ ఉంది కదా! ఇక్కడ బ్రౌజర్ అండ్ న్యూ కాంటెక్స్ట్ ఉంది. ఓకే, ఈ పర్టిక్యులర్ బ్రౌజర్ కాంటెక్స్ట్ దగ్గర మనకు ఒక ఫంక్షన్ రాస్తుంది. ఏంటంటే న్యూ బ్రౌజర్ డాట్ న్యూ కాంటెక్స్ట్ ఆప్షన్స్ డాట్ సెట్ రికార్డ్ వీడియో డైరెక్టరీ. ఓకే, ఈ పర్టిక్యులర్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, ఈ ఫంక్షన్ యూజ్ చేసి మనము తీసుకోవచ్చనమాట. ఓకే, ఇక్కడ మనకు పాత్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఓకే, ఈ వీడియోని పాత్ ప్రొవైడ్ చేస్తేనే అది మనకు సెట్ అవుతది. లేకపోతే లేదు. ఓకే, పాత్స్. ఓకే, దీన్ని ఇంపోర్ట్ చేసి డాట్ గెట్ యూఆర్ఎల్. ఓకే, ఇక్కడ నేను డైరెక్ట్‌గా మనం ఇక్కడ వీడియోస్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి స్లాష్ పెట్టామంటే మనకు ఆటోమేటిక్‌గా అది వీడియో రికార్డ్ అయ్యి మనకు వస్తుందనమాట. ఒకవేళ మనకు ఆల్రెడీ ఇక్కడ రికార్డ్ అనేది లేదు ఇక్కడ. ఓకే, చూడండి, వీడియోస్ అనేది లేదు ఇక్కడ. రిఫ్రెష్ చేసినా ఇక్కడ లేదు. ఓకే, మనకు వీడియోస్ అనే ఫోల్డర్ ఇక్కడ వస్తుంది. తర్వాత మనకు ఆ పర్టిక్యులర్ ఫైల్ అనేది మనకు జనరేట్ అవుతుందనమాట. ఓకే, వెదర్ మనకు అవుతుందా లేదా చెక్ చేద్దాం. చూడండి, మనకు ఎగ్జిక్యూషన్ అవుతుంది. మనకు ఫెయిల్ అనేది జరుగుద్ది. ఎందుకంటే మనకు ఈ కంటెంట్ అనేది లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఇది తీసుకుందాం. బికాజ్ అది మనకు ఫైల్ ఎక్కువ చెక్ చేసినప్పుడు ఈ ఫైల్ లేదు. ఓకే, నేను మళ్ళీ రన్ చేస్తాను. ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఆల్రెడీ రికార్డ్ అయ్యి ఒకటి వచ్చింది. ఓకే, మనం రిఫ్రెష్ కూడా చేయకనే ఇక్కడ మనకు ఒక వాల్యూ వచ్చింది. దీన్ని ఎలా చూడొచ్చంటే మనం స్పెసిఫిక్‌గా ఫోల్డర్ లొకేషన్‌లోకెళ్తే ఇందులో మనకు వీడియోస్ అనే ఒక ఫోల్డర్ ఉంటుంది. దీన్ని మనం రన్ చేస్తే చూడండి, మనకు వెయిటింగ్ చేస్తుందనమాట. ఓకే, వెయిటింగ్ అనేది ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, మనకింగా దీన్ని ఇంకొకసారి రన్ చేసామంటే మనకిప్పుడు ఇది పాస్ అవుతది. చూడండి, మనకు అయింది కదా! అండ్ మనం క్లోజ్ చేయలేదు. బట్ ఏమంటే పాత్ అనేది డిఫైండ్ అవుతుందనమాట. రిఫ్రెష్ చేసామంటే ఇప్పుడు చూడండి, సెకండ్ వీడియో వచ్చింది. ఓకే, ఇక్కడికొచ్చి సెకండ్ వీడియో ఓపెన్ చేస్తే
చూడండి మనకు మినిట్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఓకే. ఇలా మనము ఎగ్జిక్యూషన్ అనేది చూసుకోవచ్చు. ఓకే. అండ్ ఈవెన్ మనకు ఇంకా ఏంటంటే ఈ పర్టిక్యులర్ వీడియో ఉంది గదా! ఆ వీడియోకి స్పెసిఫిక్ సైజ్ అనేది కూడా డిఫైన్ చేయొచ్చు. స్పెసిఫిక్ సైజ్ అంటే మనకిప్పుడు లార్జర్ వస్తుంది. లార్జర్ గాకుండా మినిమైజ్డ్ సైజ్ గావాలి. అటువంటప్పుడు మనము ఒక మినిమైజ్డ్ సైజ్ అనేది మనము తీసుకోవచ్చనమాట. అది ఎలా తీసుకుంటామంటే ఇక్కడ డాట్ సెట్ రికార్డ్ వీడియోస్ సైజ్. ఓకే. ఈ పర్టిక్యులర్ సైజు నీకు ఎంత కావాలనుకుంటే నేను 240, 500 ఇస్తాను. ఓకే. ఈ సైజులో నాకు వీడియో రికార్డ్ కావాలి. ఓకే. రిఫ్రెష్ చేసి ఓకే. ఇది న్యూగా ఇక్కడ చూడండి. బ్రౌజ్ అంటే వీడియో సైజ్ అనేది డిఫరెంట్ చూడండి. ప్రీవియస్ దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటది. ఓకే. ఇలా మనకు వేరియేషన్స్‌లో కూడా మనము వీడియోస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఐ హోప్ మీకు ఎంటైర్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.